హాయ్ గాయ్స్, ఈ వీడియోకి నాకు 100 వ్యూస్ వచ్చినా పర్వాలేదు, అసలు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ వీడియో కొంతమందిని చూస్తారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అయితే చాలా అనిపించింది నాకు ఈ వీడియో తీస్తున్నప్పుడు. ఎందుకంటే ఇంత మంచి టెంపుల్ మన ఆంధ్రాలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్తాము. నేనైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది అందరూ విజిట్ చేస్తారు కదా, చాలామంది వచ్చినందుకు చూపడానికి ఒరిజినల్ టెంపుల్. నేను ఈ టెంపుల్ చూపించిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది, నిత్యం అన్నదానం జరుగుతుంది. శనివారం ఆదివారం మాత్రం టెంపుల్ 1 గంట వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో మార్నింగ్ 12 వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి ఓపెన్ చేస్తారు. ఇది నేను వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇది చాలా పెద్ద విగ్రహం అనమాట. చాలా హైట్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడడానికి చాలా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవు. సో ఇది పెనుగొండలో ఉంది, మన ఈస్ట్ గోదావరిలో. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా బాగుంది టెంపుల్. నాకైతే మేము వర్షం వస్తున్నప్పుడు వెళ్ళాం, ఈవినింగ్ 3:30కి వెళ్ళాం. సో అప్పుడు క్లోజ్ చేసినప్పుడు వెళ్ళామేంట్రా బాబు అనుకున్నాం, కానీ ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యూ చూస్తే మనసుకి హాయిగా అనిపించింది. ఇంకా ఒరిజినల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏదైనా ప్లేస్కి ఇంట్రెస్ట్ వచ్చేది అక్కడ ఉన్న స్టోరీ తెలియటం వల్లే. సో నాకు ఇక్కడ స్టోరీ చాలా బాగా నచ్చి కనెక్ట్ అయ్యాను. సో ఈ వీడియో తీయాలనిపించి తీసాను తప్ప అక్కడికి వెళ్ళే వరకు వ్లాగ్ తీయాలన్న ఆలోచన అయితే లేదనమాట. సో నేను చెప్పబోయే కథలో పార్వతీ పరమేశ్వరుల వారు ఈ ఊర్లో 5,000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిశారు పెనుగొండలో. సో అప్పట్లో వైష్ణవులు 2 దంపతులు ఉండేవారు, కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అని 2 దంపతులు ఉండేవారు అనమాట. వాళ్ళకి వాసవి అని ఒక ఆడపిల్ల పుట్టింది. తను చిన్నప్పటి నుంచి శివభక్తురాలు అనమాట. అయితే ఆ ఊరిని చూడడానికి పక్కనే ఉన్న రాజమండ్రిని పరిపాలించే రాజు ఆయన విష్ణువర్ధన్ అని చెప్పి ఆయన వీళ్ళింటికి ఆతిథ్యానికి వచ్చి వాసవి అమ్మవారిని చూసి నచ్చి పెళ్లి చేసుకుంటానని అడగ్గా వీళ్ళ పెద్దలు ఉంటారు కదా, అలా 714 మంది గోత్రములను అడగ్గా వాళ్ళలో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది వైశ్యాస్ కదా రాజులకి ఇచ్చి పెళ్లి చేయడానికి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నేను అర్థమయ్యే టర్మ్స్లో చెప్తున్నాను, అంటే క్షత్రియ వివాహం చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. అంటే 102 మంది నో చెప్పారు, రిమైనింగ్ 612 మంది ఓకే చెప్పారు. బట్ ఓకే చెప్పారు కదా అని చెప్పి ఈ డిస్కషన్ పెట్టుకోవడానికి ఇంకా ఫర్దర్గా వెళ్తే, సో పెళ్ళి అంటే ముందు పెళ్లి కూతురిని అడగాలి కదా. సో వాసవి అమ్మవారిని నీకు పెళ్లి ఇష్టమా అని చెప్పి వాళ్ళ అమ్మ కుసుమాంబ అడిగితే, నాకు ఇష్టం లేదు, నేను చిన్నప్పటి నుంచి శివభక్తురాల్ని, నేను పార్వతీదేవి అంశని కాబట్టి నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పగా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆవిడతో పాటు ఆ 102 మంది ఎవరైతే వైశ్యాస్ కదా వాళ్ళు క్షత్రియులతో వివాహానికి యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళు కూడా అమ్మవారితో పాటు అగ్నికి ఆహుతి అయ్యారనమాట. సో అప్పుడు అమ్మవారు ఇక్కడ వెలిసినట్టు ఈ స్థల పురాణం చెప్తుంది. సో అప్పటి నుంచి అంటే 2600 ఇయర్స్ అరౌండ్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు ఈ గుడి ఫేమస్ అనమాట. సో ఇంత ఒరిజినాలిటీ, లైక్ ఇంత తెలియకుండా మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ తెలియకుండా మనం ఎక్కడెక్కడికో దూరం వెళ్తాము. సో ఇది ఒరిజినల్ టెంపుల్. నేను ముందు చూపించింది జస్ట్ ఇంకా చాలామంది వస్తున్నారు కదా అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసింది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ టెంపుల్ ఒరిజినల్ ఇక్కడే స్వయంభూగా పార్వతీ పరమేశ్వర్లు మహిషాసురమర్దిని ఇంకా నగరేశ్వర స్వామి వారిలాగా వెలిసారనమాట. మేము వెళ్ళిన టైం ఏంటో తెలియదు, కానీ చాలా కూల్గా ప్రశాంతంగా హాయిగా ఉంది. సో మా పాప అప్పుడు అరౌండ్ 2 months అనుకుంటా. సో అంత చిన్నపిల్లని తీసుకెళ్లారా అంటే, మేము ఉన్న ప్లేస్ నుంచి ఇది అరౌండ్ 10 kilometers అనమాట. సో అందుకని చెప్పి కార్లోనే అని చెప్పి తీసుకెళ్ళాను తప్ప ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా పాపని నేను ఎక్కడికి తీసుకెళ్ళాను. సో తను అంత మంచిగా ఉంది అన్నప్పుడే తీసుకెళ్తానమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా టైం ఉంటే కదా, టైం కుదుర్చుకొని వెళ్ళండి, దగ్గరలో ఉంటాయి. సో రాజమండ్రి నుంచి అయితే ఇంకా దగ్గర, సో మేమున్న ప్లేస్ నుంచి కూడా దగ్గరే. సో మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి హ్యాపీగా దర్శనం చేసుకున్నాను. బట్ లోపల టెంపుల్ తీయలేదు. మ్యాక్సిమం టెంపుల్లో వీడియోస్ అలో చేయరు అండ్ మనం కూడా తీయకూడదు కదా. సో మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.